వెల్కమ్ టు నమిత న్యూస్. సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రశంసలు కురిపించిన మదనపల్లి వైసీపీ నాయకులు. నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చూశాక చాలా మంది నిరుత్సాహపడ్డారని అపోహలు సృష్టిస్తున్నారు. ఆయన అమలు కాని హామీలు ఇవ్వలేను అని నిర్మోహమాటంగా చెప్పాడు. విద్యా వైద్యం రంగాలలో మరిన్ని మార్పులు తీసుకొస్తామన్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అభ్యసించాలంటే తడిసి మోపెడవుతుంది. వైద్య రంగాలలో కొత్త మెడికల్ కళాశాల ద్వారా మెరుగైన వైద్యం అందించనున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ క్రింద ఎన్నో జబ్బులను చేర్చి మెరుగైన వైద్యంను ఉచితంగా అందిస్తున్నారు. పెన్షన్లు కూడా దేశంలోనే అత్యధిక ఎక్కువ మొత్తంలో సకాలంలో ఇంటి వద్దకే చేకూర్చుతున్నారు. ఇంకా మేనిఫెస్టోలో పెట్టని పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్ది. పూర్తిగా పునరాలోచించుకోండి. పేజీల మేనిఫెస్టో పెట్టి అమలు చేయక మనల్ని మోసం చేసేవారు కావాలా? ఇచ్చినవే కాక మరెన్నో అమలు చేసే జగన్మోహన్ రెడ్డి కావాలో బేరీజు వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి మరొక్క మారు మీ అమూల్యమైన ఓట్లు వేసి ఎమ్మెల్యేగా నిజార్ అహ్మద్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరిన మున్సిపల్ చైర్పర్సన్ మనుజారెడ్డి. అయితే ఇప్పుడు ఉపాధికి అక్కడ గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ సమావేశానికి వచ్చేసినటువంటి విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికలు రాబోయే 5 సంవత్సరాల్లో నా ప్రభుత్వానికి నేత జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేయడం జరిగింది. 1,60,00,000 గృహాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. 5,37,000 జనాభా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి జగనన్న నోట్లో ఏమొస్తుంది, జగనన్న ఈ ఆంధ్ర ప్రజలకు ఏమేమి ఈ మేనిఫెస్టో పెడుతున్నాడు, మరీ ముఖ్యంగా పేదవారు కటిక దారిద్ర్యంలో కూడు లేక, గుడ్డ లేక, విద్య లేక, వైద్యం లేక 2,000 కాబట్టి 100% ప్రజలు వచ్చి చాలా సంతోషంగా ఉండాలి ఇది చూసి. ఎందుకంటే అమలు చేయలేని ఏది ఇవ్వలేదు, ఏది అమలు చేసి సాధ్యం చేసినాడో వాటినే ఆయన ఇచ్చినాడు. ఈరోజు ఇది కూడా 100% భాగాలు చేస్తాడు, 100% చేస్తాడు. ఆయన చేసిన దాంట్లో మెయిన్ ముఖ్యంగా ఏమంటే 2019 అమ్మఒడిలో 15,000 ఉంటే ఈసారి వచ్చిన దానికి 17,000గా పెంచినాడు అమ్మఒడి. అదేవిధంగా పెన్షన్స్ అర్థం కనిపించే విధంగా ఉంది. ఎందుకంటే గతంలో ఒక 660 అబద్ధాలు మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలకి ఎక్కడ కానీ నమ్మకం ఇవ్వకుండా మోసం చేసి పోతే చంద్రబాబు నాయుడు అదే ఆ 2014-2019 వరకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇస్తారని ఆశతో చూసారే కానీ ఎక్కడ కానీ ఆ ఛాయలు కనుగొన్నారు. కానీ 2014లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 పేజీలు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని 100% ఈరోజు ప్రజలకు అందిస్తూ ప్రజాభిమానం ఎలా ఉందంటే ఈరోజు ప్రచారం మీద గడప ఎంతో సంతోషంగా మా పిల్లలు కూడా 1వ తేదీ వచ్చి నేను ఆలోచిస్తారో లేదో కాదు, కానీ మా జగనన్న ఈరోజు 1వ తేదీ పొద్దున మేము నిరంతరం లేకపోతే మాకు పెన్షన్ ఇస్తున్నారు నవాతగా వాళ్ళు సంతోషం వ్యక్తపరుస్తుంటే ఇంకొక పిల్లల భవిష్యత్తు కావచ్చు, 45 ఏళ్ళు నిండిన మహిళలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి ఏ వయసులో ఏ పథకం అయితే వాళ్ళు సంతోషంగా ఉంటాయని అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని 100% ఈరోజు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరూ మేము జగన్ కోసం మేము సిద్ధమని ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈ మేనిఫెస్టో కదా అర్థం పట్టేటట్టు గతంలో అయితే ఏవి చెప్పామో వాటిని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు ఒకటి, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ చేయూత ఒకటి, ఈబీసీ నేస్తము వచ్చి డ్రైవర్స్కి ఇదే లారీ డ్రైవర్కి వీళ్ళే వాడికి కూడా వర్తించేటట్టు విధంగా ఈరోజు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. వాహన మిత్ర ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేనేత వాళ్ళకి బాధ్యతగా వాళ్ళు నష్టపోకూడదని వాళ్ళకి 24,000 నుండి 5 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి ఎవరికైతే అవసరం ఉందో వాటిని ఈరోజు అడిషనల్ చేస్తూ డబుల్ అమౌంట్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే మాట నిలబడే ముఖ్యమంత్రి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాటికి